24 న్యూస్ నేను జర్నలిస్ట్ శేషగిరి నాయుడు ఈరోజు అద్దంకి పట్టణంలోని 1వ వార్డులో మరి కూటమి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ గారు ఎన్నికల ప్రచారానికి వస్తూ ఉన్నారు. ఇప్పటికే అద్దంకి పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. వెళ్ళిన ప్రతి చోట కూడా గొట్టిపాటి రవికుమార్ గారికి ప్రజల దగ్గర నుంచి అపూర్వ స్పందన అయితే లభిస్తూ ఉంది. ఇప్పటికే అద్దంకి నుంచి 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ గారు 4వ సారి కూడా విజయకేతనం ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలుగుదేశం శ్రేణులు చెప్తున్న వేళ మరి ఈరోజు 1వ వార్డులో ప్రచారానికి వస్తున్న సందర్భంగా 1వ వార్డు నాయకుడు మాజీ కౌన్సిలర్ మరి మనతోటి ఉన్నారు. మరి ఈ యొక్క ప్రచారం ఎలా జరగబోతుంది అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు గతంలో మీరు ఇక్కడ కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ గారు ఇక్కడ ఎన్నికల ప్రచారానికి రాబోతూ ఉన్నారు. ఈ ప్రచార సరళి ఎలా ఉండబోతా ఉంది? గతంలో నెల రోజుల క్రితం కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రచారానికి వచ్చారు. అప్పుడు స్పందన బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళ కుమారుడు హర్షవర్ధను ఈరోజు ప్రచారానికి వస్తున్నాడు. ఆల్రెడీ మేమంతా సిద్ధమై ఉన్నాము. పోతే రేపు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మంచి నెంబర్ 1గా మేనిఫెస్టో ఉందండి. వృద్ధాప్య పెన్షన్ ఇప్పుడు 3,000 ఇస్తామంటే రేపు వచ్చే నెల నుంచి 4,000 ఇస్తామని చెప్పాడు. దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షను. 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు 1,500 రూపాయలు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం, అందరికీ మహిళలకు ఉచితము. నిరుద్యోగ భృతి, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగ భృతి 3,000 ఇచ్చేదానికి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పెట్టున్నారు. ఇవన్నీ నెరవేరాలంటే రేపు మనము ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తే ఈ పథకాలన్నీ అమలు చేసే సత్తా ఒక చంద్రబాబు నాయుడుకే ఉంది. మిగతా వీళ్ళకి ఎవరు ఈ విధంగా చేయలేరు. గతంలో హైదరాబాద్ డెవలప్ కానీ ఇట్లాంటి ఇవన్నీ డెవలప్ కావాలి, అమరావతి డెవలప్ కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ సాధ్యపడతాయి. చివరిగా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయితేనే రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి 1వ వార్డు మాజీ కౌన్సిలర్ మరి ఇక్కడున్న టీడీపీ నాయకులు కూడా మనకి చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ శేషగిరి నాయుడు రిపోర్టింగ్ ఫ్రమ్ అద్దంకి.